ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసు పరిశుద్ధుని పేరట మన వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటే, వాక్యము చూడటానికి వీలుగా ఉంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. యెషయా 5:16. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతిని బట్టి తనను పరిశుద్ధపరచుకుంటాడు. ఇప్పుడు వాక్యాన్ని చూద్దాం. ఎట్లాగ పరిశుద్ధపరచుకుంటాడు? అన్నం పొన్నం ఎరిగినటువంటి మామూలుగా ఒక మాట చెప్పుకుందాం. అన్నం పుణ్యం తెలియదు, మట్టి మనుషుడు బయటకు వెళ్ళగొట్టిండు. పరిశుద్ధుడు ఎట్లా? ఇప్పుడు చెప్పు ఒకసారి. మనం ఆలోచన చేసుకుంటే, పరిశుద్ధుడైన దేవుడు తనను నీతిని బట్టి పరిశుద్ధపరచుకుంటాడు. బయటికి వెళ్ళగొట్టి దిక్కు దివానం లేనటువంటి ఒక మనుషుడికి నువ్వు తప్ప నాకు ఇంకా భూమి మీద ఏది లేదు అని బ్రతుకుతా ఉన్నాడు ఆదాము. అటువంటి మనుషుల్ని బయటికి వెళ్ళగొట్టి నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని అని దేవుడు చెప్పుకుంటే, ఇటు చూసినా ఎట్లాగా నువ్వు పరిశుద్ధుడో చెప్పు ప్రభువా అంటే, ఒక మాట మనం ఆలోచన చేసి అంటే, ఎట్లాగ నీతిమంతుడు అవుతాడు, ఎట్లాగ పరిశుద్ధుడు అవుతాడు ఆయన? మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తెలియనటువంటి వారు తప్పులో పడి ఏదో తప్పు చేసి దూరం అయ్యారనుకోండి. అప్పుడు ఎవరైతే వారిని దూరం పెట్టారో వారిని అడగటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళంటే తెలియక తప్పు చేశారు, నీ బుద్ధి ఏమైంది, నీకు తెలుసుగా అంతా, నీ బుద్ధి ఏమైంది నీకు తెలుసుగా, వాళ్ళతో తెలియదు, వాళ్ళకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తెలియదు, వాళ్ళకి చేశారు, నీ బుద్ధి ఏమైంది అని అడుగుతారు. మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇవి. మరి దేవుడు నీతిని బట్టి తనను పరిశుద్ధపరచుకుంటాడంట. ఆదాము జీవితంలో చూస్తే ఒకసారి ఆలోచన చేయండి. మనం అన్న కరువు వస్తే పెట్టబెడ సర్దుకొని ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ఇదే బతుకుతాం. అప్పటికే ఆదాము అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్టు లేదు. ఆయన పుట్టింది మొదలు దేవుని దగ్గరే బతుకుతా ఉన్నాడు. అటువంటి ఒక మనుషుల్ని బయట లోకం గురించి ఏం తెలియదు ఆదాముకి. అటువంటి మనుషుల్ని ఉన్న పాటున బయటకు వెళ్ళగొట్టేసింది దేవుడు. బయటకు వెళ్ళగొట్టేసి లేఖనంలో చెప్తా ఉన్నది, పరిశుద్ధుడంట నీతిని బట్టి ఆయన పరిశుద్ధపరచుకుంటాడంట. ఒకసారి ఆదాము జీవితంలో, అలాగనే ఆదాము తర్వాత జీవితంలో, బయటికి వచ్చిన తర్వాత జీవితంలో చూస్తే దేవుని నీతి కొద్ది కొద్దిగా కనపడుతుంది. అప్పుడప్పుడే తెలియదు. మనకు కూడా దేవుణ్ణి అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత దేవుని శక్తి కలిగిన కార్యాలు కొద్దిగా జరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితి తర్వాత ఆదాము జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని నీతి కనపడతా ఉంది ఆదాము జీవితంలో. ఈరోజైతే పూర్తిగా మనుషునికి పూర్తిగా దేవుని నీతి అర్థమైపోయింది. మోషే కాలంలో మోషే దేవుని పిలుపు నిమిత్తం అయ్యుండి ఇట్లాగనే సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుడు మోషే ఆ ఆటంకాలు కలుగజేసిన వారితోటి ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, మనం కూడా ఇప్పుడు ఆ మాటను మాట్లాడుకోవచ్చు. ఏమనంటే,
ఏమని మాట్లాడుకోవచ్చు అంటే, దేవుని సన్నిధికి దేవుడు మనుషుల్ని రాణిస్తాడు. అది అందరికి తెలిసిందే. కానీ ఆయన సన్నిధిలో నిలబడి కొద్దిమంది మనుషుల గురించి, తప్పు చేసిన వాళ్ళు, చేయనటువంటి వారి గురించి కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళు అందరూ పోయి దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి దండం పెట్టి ఇది మా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కానీ ఏ మనుష్యుడు అయితే దేవుని సన్నిధిలో నిలబడుతుండో ఆ మనుషుడు పాపులైనటువంటి వారి గురించి ప్రాధాయపడటం, విజ్ఞాపన చేయటం అనేది ఎవరికి రాదు. ఆ వచ్చిన స్థితి మోషేకు కలిగితే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ పక్కన ఇప్పటికీ ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఏం చేస్తారంటే, మేము కూడా చేస్తాం, నీకు మాకు ఏంటి తక్కువ, నీ మీద ఇంకా మేము 4 ఆకులు ఎక్కువే తిన్నాం మేకలాగా, మాకేం తక్కువ అని అంటారు. ఏం తక్కువ లేదు. దేవుని సన్నిధికి పోవటం మీరు అనుకున్నట్టు 4 ఆకులు కాదు, 8 ఆకులు తిన్నా కానీ పోవటానికి అవకాశం ఉండదు. ఆ దేవుని సన్నిధిలో ఎవడైతే నిలబడగలుగుతాడో వాడే నిలబడతాడు. అంటే నేను నిలబడతా అనుకొని పోయి నిలబడగలుగుతా అనుకొని పోయి నిలబడ్డా అనుకోండి, మెడలు పట్టుకొని ఇసురు నొగ్గుతాడు దేవుడు. మెడలు పట్టుకొని దేవుడు ఇసురు కొడితే ఆ గోడకి తగిలి ఆ గోడను కూడా పడేసుకొని అవతల పడతాం పోయి. అట్లా ఉంటుంది. నిలబడగలగటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆయన దగ్గరికి రానిచ్చి పాపులైనటువంటి వారి గురించి విజ్ఞాపన చేసేటువంటి కృపను ఎవరినైతే రానిచ్చిండో వారి మీద ఉంచడం. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతిని బట్టి మనుష్యుణ్ణి, పాపములో ఉన్న మనుష్యుణ్ణి ఆయన నీతిని బట్టి ఆయన దగ్గరికి రానిచ్చుకొని మిగిలినటువంటి పాపంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, వారి గురించి విచారణ చేస్తూ ఉంటాడు. ఈ వచ్చినటువంటి మనుషుడేమో వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు, ఇలాగున్నారు, ఇలాగా పాపంలో నలిగిపోతా ఉన్నారని ఈ మనుషుడు చెప్తే, దేవుడు కూడా ఆ మనుషుల యొక్క పాపము కొట్టివేయబడేటట్లుగా ఈ మనుషునికి సలహాలు ఇచ్చి పంపించటం అట్లా చేస్తాడు. ఇటువంటి స్థితిని మోషే పొందుకుంటే పక్కన ఉన్నటువంటి ఈ ఆకులు తినేటోళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఏం చేశారంటే, మేము కూడా వస్తాం, మాకేం తక్కువ అని ఎదురు పడితే మోషే ఏమని అంటాడంటే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది. తనవాడు ఎవడో, పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొని వానిని తన వద్దకు చేర్చుకొనును. తనవాడెవడో, పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. అదేంది? దేవుని సన్నిధికి అందరూ పోతా ఉన్నారు కదా, మరలా కొత్తగా తెలియనట్లుగా ఈ మనిషి ఏంది ఇట్లాగ మాట్లాడతాడు? దేవుని సన్నిధికి పరిశుద్ధుడెవడో, తనవాడెవడో దేవుడు రానిస్తాడు అని అంటాడేంది, ఈయన ఇట్లా మాట్లాడుతుండేంది అని అనుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఏంటంటే, దేవుని ప్రజల నిమిత్తము, అంటే లోకంలో విసిరివేయబడినటువంటి వారు, దేవునికి పాపము దూరముగా ఉండి పాపములో నలిగిపోతున్నటువంటి వారు, అటువంటి వారి గురించి దేవుని యొద్ద విజ్ఞాపన చేయటం కొరకు ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటులో ఉన్నటువంటి ఈ మోషేని మిగిలినటువంటి ఈ ఆకులు తినే బ్యాచ్ ఉంటది కదా, ఈ బ్యాచ్ అడ్డుదాగులతో ఆటంకాలు కలగజేస్తా ఉన్నారు. నువ్వు కాదు, నువ్వు పెద్ద ఎర్రవెగ్గాకు, మేము కూడా చేయగలుగుతాం. ప్రార్థన చేయటం అంటే పెద్ద ఏదో ఆకాశంలో పోయి నక్షత్రాలు తెచ్చినంత ఇది అనుకుంటా ఉన్నామేమో. ఆకాశానికి పోయి నక్షత్రాలు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు పోయి తీసుకొస్తా అంటే అది మాకు కూడా సాధ్యమవుతుంది.
మాకు కూడా జరుగుతుంది అట్లాగా అని అనుకుంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ మోషే అట్లాంటి పనులు చేస్తా సఫలమవుతా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే అందనటువంటి వాటిని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రజల జీవితాల్లో అందిస్తా ఉన్నాడు. ఈ మనుషునికి మాత్రమే సాధ్యమవుతుంది అది. దేవుని ఏర్పాటు ఉన్నటువంటి వారికి తన వాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవడో దేవుని సన్నిధికి రాణిస్తాడు. మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన చేయటం ఈజీ కాదు, మనకి ఈజీ కాదు ప్రార్థన చేయటం. రోజు మనం చూస్తూనే ఉన్నాం, లేగిస్తాడు, పోతాడు, ప్రార్థన చేసుకుని వస్తాడు, అంతే కదా అని అనుకొని మిగిలినటువంటి వాళ్ళు కూడా అడ్డం తిరుగుతారు. ఆటంకాలు కలుగజేస్తే అడ్డం తిరుగుతారు. ఈ ఆకాశంలో ఉన్నటువంటి వాటిని తీసుకురావటం అనేది ఈ మోషేకి మాత్రమే సాధ్యం. నాకు కూడా అట్లా సాధ్యమవుతుంది అనుకుంటాను. వాళ్ళకి అనిపించింది ఏంది? దేవుని సన్నిధి పోరాటం. ఆ పోరాటం అనేది ఆయన ఏర్పాటు చేసుకున్న దానికి మాత్రమే సాధ్యం. ఆయన వారిలో ఉండటం వేరు, ఆయన వారిలో ఉన్న వారిని ఈయన ఏర్పాటు చేసుకోవటం వేరు. ఈ బ్యాచ్ ఉన్నదిగా, ఈ బ్యాచ్ ఆయన వారిలో ఉన్నారు. ఆయన వారిలో మోషేలాగా ఏర్పాటు చేయబడాల. దేవుడు ఈ రోజున అనేకులని తన సన్నిధికి పిలుస్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేసిందంటే ఆదాము కాలంలో పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడుగా ఉండి అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైన మనుష్యుణ్ణి తన సన్నిధికి రానివ్వకుండా వెళ్ళగొట్టిండు. నేటి దినమున జరుగుతూ ఉన్నది ఏంటంటే, నేటి దినమున నీతిని బట్టి తిరిగి మళ్ళా ఎవరినైతే శిక్షించి దండించిండో వారిని తన సన్నిధికి పిలుస్తా ఉన్నాడు. ఈ బ్యాచ్ ఉన్నది కదా, వీళ్ళందరూ కూడా ఇక తెల్లారే పోతారు. పోతే ఈ బ్యాచ్తో పాటు మొత్తం 250 మంది దేవుని శాపాలకి గురయ్యి నిలువున నాశనం అవుతారు. దేవుని సన్నిధికి యుద్ధానికి పోయి కాదు, దేవుని సన్నిధికే పోయి నశించిపోతారు, చనిపోతారు. దేవునికి విరోధంగా తిరిగితే యుద్ధానికి పోతే చనిపోయాడు. అప్పుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు వాళ్ళు ఏం చేసేటోడు అంటే, యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళని ఆ యుద్ధంలో వాళ్ళు ఎన్ని కట్టుదిట్టమైనటువంటి అది రక్షణ ఏర్పాట్లు ఉంటాయి కదా, అటువంటి పరిస్థితుల్లో ఎన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని యుద్ధానికి పోయినా సరే ఆ యుద్ధంలో వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు. కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఏర్పాటు చేసుకునేటోళ్ళు. అయినా కానీ దేవుని ఉగ్రత ఉంటే ఎట తప్పించుకుంటాడు? యుద్ధాల్లో చనిపోయేటోళ్ళు. ఈ బ్యాచ్ ఏమైందంటే, యుద్ధానికి కాకుండా దేవుని ఆలయానికి పోతే ఆలయంలోనే చచ్చిపోతారు. పరిశుద్ధుడు నీతిని బట్టి తనను పరిశుద్ధపరచుకుంటా ఉన్నాడు. నేటి దినమున దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, ఒకనొక దినమున దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఆ రోజుకి ఆ పరిస్థితులకి అలాగ ఉండటం సరి అయింది దేవుని దృష్టికి. కానీ నేడు ఆ దేవుడే అన్ని తెలిసినటువంటి దేవుడే, అన్ని ఎరిగినటువంటి దేవుడే తన సన్నిధికి రామని పిలుస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే 9వ అధ్యాయము 14వ వచనం, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రప్పించిండు. సమయాన్ని కనిపెట్టి ఆయన మాట వినలేదు కనుక ఆయన న్యాయస్థుడై ఉండి కీడు అనేది మా మీదకి తీసుకొచ్చాడు. దానియేలు ఉపవాసించి చేస్తూ ఉన్న ప్రార్థన. దేవుడు కీడు చేస్తాడు,
దేవుడు తప్పు చేస్తే దండిస్తాడు. దేవుని దృష్టి ఎడల మనము ఆయన ఆజ్ఞని అతిక్రమిస్తే తప్పక శిక్షిస్తాడు. శిక్షించినటువంటి అదే దేవుడు మరెవ్వరు చెప్పక, మరెవ్వరి చేత బోధించబడక ఆయన నీతి ఆయనను ఏం చేస్తుందంటే పరిశుద్ధపరచుకుంటది. దేవుడు నేటి దినమున మనకు చెప్తా ఉన్నాడు. అసలు యేసుప్రభు లేదు చరిత్రలో. యేసుప్రభు ఆడన్నాడురా, అసలు యేసుప్రభుకి తండ్రి ఎవడరా అని ఇట్లాగా అంటూ ఉన్నటువంటి వారికి దేవుడు ఎవ్వరు చెప్పకుండానే, ఎవ్వరి చేత దేవుడు బోధించబడకనే ఆయనే అందరికీ బోధించి నడిపించే దేవుడు కదా. నీతిమంతుడు అయ్యుండి భూమికి పునాది వేసిన దేవుడు. ఆ దేవుడు అప్పటి రోజుల్లో 1000 సంవత్సరాల కిందట తన సన్నిధిలో ఎవరైతే తప్పు చేశారో వారి తప్పును బట్టి న్యాయస్థుడు అయ్యుండి దండించి నేడు క్రీస్తు రక్తము చేత కడగబడితే నా దగ్గరికి రావచ్చు, క్రీస్తుని అనుసరించినట్లయితే నా దగ్గరకు వచ్చినట్లే అని నీవే మనిషివయ్యా. తెలియనటువంటి వానికి అన్ని శిక్షలు వేసి దూరంగా పెట్టును. తెలియనటువంటి మనుషుడు ఆ మనుషుడు ఎందుకు అంతగానంగా శిక్ష వేసి అంతగానంగా మనుషుని దూరం పెట్టడం, ఎన్ని రోజులు దూరం పెడతావు అని ఎవ్వడు కూడా దేవునికి సమాధానము ప్రశ్నించేటువంటి పరిస్థితి దేవుడు తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనకు ఎవడు కూడా బోధించాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా ఆయనకి నువ్వు ఇది చేస్తే బాగుంటది అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి ఆయన ఏం చేసిందంటే ఒకానొక దినముల యందు ఆయన నీతిని బట్టి మనుషుణ్ణి దండించి దూరం పెట్టిండు. ఇదే రోజున ఆ నీతిని బట్టి తనను తాను పరిశుద్ధపరచుకుంటా ఉన్నాడు. ఇసిరేసిండు, దగ్గరికి పిలుస్తా ఉండు, ఇసిరేసిండు, దగ్గరికి పిలుస్తా ఉండు, మళ్ళా దగ్గరికి పిలుచుకొని మళ్ళా ఇసిరేయడం. ఇంకా లేదు ఇక పరిస్థితి. దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి ఈ దినపు వాగ్దానము, మన వాక్య ధ్యానంలో ఆయన పరిశుద్ధపరచుకుంటాడు. నీతిని బట్టి ఆయన పరిశుద్ధుడు కదా, తనను పరిశుద్ధపరచుకుంటాడు. ఎలాగంటే ఆయన సన్నిధికి మనలను రానిచ్చి మనల్ని ఈ రోజున క్రీస్తులో పిలుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన వలె పరిశుద్ధులముగా భూమి మీద పరిశుద్ధులని ఒక బ్రాండ్ ఉంటది. ఇప్పుడు దాన్ని చూశారు అనుకోండి, నీతిమంతుడేమో దేవుని దూతలా కొడతా ఉన్నాడు, ఈయన రూపం అంతా ఎట్లా ఉన్నదంటే దేవుని దూతకు మళ్ళీ ఉన్నది అని ఒక బ్రాండ్ ఉన్నది ఇప్పుడు బయట, అందరికి తెలిసిందే. అది వేసుకుంటే కాదు, క్రీస్తుని ధరిస్తే, యేసుని వెంబడించినట్లయితే ఇది దేవుని బ్రాండ్. ఆమె ఆ నీతిమంతుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చిన వారమై ఉండి స్థిరపడతాం. మళ్ళీ ఇంకా వెనకపోయే పరిస్థితులు లేవు. అలాగని దేవుడు నిర్ణయించండు క్రీస్తు ద్వారా. శాశ్వత రాజ్యం అయింది. ఆ రాజ్యం కొరకు మనలను మనము పవిత్రపరచుకుంటా ఆయనలో కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా నీ చేత శిక్షించబడినటువంటి వారము, నీ నీతిని బట్టి నిన్ను నీవు శిక్షించబడినటువంటి వారిని దగ్గరకు పిలుస్తూ ఉన్నటువంటి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైనటువంటి పిలుపునందు భాగస్థులమై ఉండి ఈ పిలుపులో తండ్రి నిలకడగా ఈ పవిత్రమైనటువంటి జీవితమును కొనసాగించుచు నీకు అంగీకరించబడినటువంటి స్థితిలో నీ నామమునకు అంగీకరించబడేటువంటి వారముగా మమ్మల్ని నిలబెట్టమని, స్థాపించమని, స్థిరపరచమని నీతి కలిగినటువంటి నీకు మనవి చేసుకొని ఉండగా ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ కృపలో దీవించమని, ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ యొక్క కనికరము కలిగిన నామమును బట్టి ఆశీర్వదించమని, మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మీ నామమును హెచ్చించుచు మాకు విమోచకుడు అయ్యున్నటువంటి మీకు తండ్రి ఈ మనవులను యేసు పరిశుద్ధ నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.